టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మీరు తీర్థయాత్రలు చేస్తారు అంతే. యమునా పుష్కరాలకు వెళ్ళొచ్చారు మీరు. ఆ తర్వాత అంతా కూడా మీకు పనుల మీద పనులు, వద్దంటే పనులు వస్తాయి. మీరు అనుకున్న ప్రతి పని సూపర్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు. ధనస్థానంలో మరి ఈ యొక్క శనిగ్రహం ఉండడం వల్ల మరి మీరు బ్రహ్మాండమైనటువంటి ధనాన్ని సంపాదిస్తారు. కఠినంగా మాట్లాడతారు. మీ తీర్పు శిరోధార్జ్యమని అందరూ కూడా మీ మాట వింటారు. అయితే కాస్త అపరిందల పాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీల వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని స్త్రీలతో వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కొంచెం వాళ్ళకి అంత బ్రెయిన్ అంత ఇదిగా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. అదేవిధంగా ఈ యొక్క రాశివారి అందరూ కూడా కుంభరాశి వారికి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము జూన్ 2, 2026 సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోయింది. కాబట్టి ఈ రాశివారి అందరూ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీరు సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఖర్చులు కూడా తీర్థయాత్రలకు వెళ్తున్నారు కాబట్టి చాలా అధికంగా ఖర్చు అవుతాయి. చిట్టి పాటలు ఇలాంటివన్నీ కూడా ఇతరులకు ఇచ్చేటప్పుడు, పాడుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఫుల్ షూరిటీలు తీసుకొని ఇవ్వాలి. లేకపోతే ఎగ్గొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే రోగాల దగ్గరికి వచ్చేసరికి కొలెస్ట్రాల్ మీరు పెరుగుతుందని మీరు చెప్పారండి అని చక్కగా కుంభరాశి వారు నన్ను అడిగారు. బీపీ పెరిగిందండి, కాబట్టి ఇంకోటి పెరిగిందండి అని. ఏదైనా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి నాయన. అందువలన పరిహారాలు ఏంటంటే కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే రావి చెట్టును తీసుకొచ్చి చక్కగా మీరు బ్రహ్మాండంగా పాతండి, పూజ చేసుకోండి. తులసిదేవ చెట్టుని చేసినట్టుగా ఈ రకంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క గురుచరిత్ర పారాయణ కూడా చదువుకోండి. శుభమస్తు.